నువ్వు ఇప్పటివరకు చేసిన చేపల కూరలు అన్నిట్లల్లా తోపి. ఇంకా వారి కుంభుదాం ఇక. పట్టు చీర పెట్టండి. నీ చీర పెట్టిన అన్నాడు గొప్పడు కావాలా? నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా మేమైతే బిందాసుకున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చామున్న ఈస్ట్ గోదావరికి పోయినా, గోదావరిలో అప్పుడే ఫ్రెష్గా పట్టిన చేపలు ఉన్నాయి. ఆ బోట్ దగ్గరికి పోయి వాళ్ళతో బేరమాడి చేపలు తీసుకొని వచ్చినాం. కోయంగా చేప తీసుకొచ్చి మొత్తం కట్ చేపించిన. ఇప్పుడు అమ్మ కోయంగా చేపతో ఇగురు పెడుతుంది. నేను కృష్ణానగర్ పోయి కాస్ట్యూమ్స్ అవి రిటర్న్ ఇచ్చేసి వస్తా. రీల్ చూసిరో లేదో చూడు. ఒకవేళ ఆ రీల్ కనుక చూసింటే కింద కామెంట్ చేయరి. నేను కృష్ణానగర్ పోయి ఆ కూర అయిపోయేలో పోస్తా. వచ్చినాక వేడివేడి అన్నం పెట్టుకొని అందులో కోయంగా చేప ఇగురిని తిందాము. ఈ కోయంగా చేప ఇగురు ఎట్లా వేయాలన్నది అమ్మ చెప్తుంది, చూడు. మా మూతవారి గోదావరి నుంచి చేపలు తెచ్చిండు కోయంగలంట. నాకు అనొస్తలేదు. నువ్వే చేయరా అని నేను చెప్తే నాకు అన్ని సాటిలు చెప్పిండు, బయటికి వెళ్ళిపోయిండు. ఇక మా మహేష్ బాబు కోసం ఇంకా నేను చేయాలి కదా, తప్పదు. దీనికి కావాల్సింది ఫస్ట్ ఏమేం కావాలంటే గసగసాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, యాలక లవంగాలు వేపుకున్నా. ఇలా ఇది ఎండి కొబ్బెర, 3 ఉల్లిగడ్డలు కాల్చుకున్న పొయ్యి మీద కాల్చుకున్నా. ఇవన్నీ మిక్సీ పట్టి ఈ చింతపులుసు పోస్తా, లాస్ట్కి వస్తా. మనకి పులుసు లేక పెట్టొద్దంట, ఇగురు చేయాలంట. ఇగురు లేక నేను చేస్తా. ఫస్ట్ ఇవి నూనెలు వేపుకుంటా. ఇవి వేపుకొని ఇవి కొంచెం చల్లారేటరకు ఇవన్నీ మిక్సీ పట్టుకొని తర్వాత వేసుకుంటా. ఫస్ట్ నూనె ఏడెక్కింది, ఈ చేపలు వేస్తున్నా. అంటే గట్టిగా కాల్చుకుంటా, జర మామూలుగా ఇగురుకు పొట్టిగా ఫ్రై కాకుండా. ఇంట్లో పసుపు నేనేం చేయలేదు, అందుకు తెల్ల కొడుతుంది. ఇవి ఒక పక్కకి పెట్టుకొని ఇంకా ఉల్లిగడ్డలు మంచిగా పండుగ మగ్గించుకొని అప్పుడు మసాలాలు అన్నీ వేసి ముక్కలు వేస్తా. ఇగురంతా మంచిగా మగ్గినాక కారంలో బుద్దుగా ఉడికినాక ఏది సిరిగైతుంది ఒక్క. ఇప్పుడు ఏం చేస్తుంటే ఇదే నూనె మళ్ళీ ఇంట్లో పోయనీకి రాదు కదా, ఇంట్లోనే పోసి మళ్ళీ ఉల్లిగడ్డలు వేపుకుంటా. ఉల్లిగడ్డలు వేసేస్తా. ఇదే నూనెలా ఉల్లిగడ్డ వేసేసుకుని ఈ జర్ర పండుగ అయినాక పట్టిన మసాలాలన్నీ. ఇది నల్లగా ఉంది అనుకునేరు, ఉల్లిగడ్డలు వేసిన. ఈ ఉల్లిగడ్డ మొత్తం మంచిగా మగ్గేటరకు మసాలాలు పట్టుకొచ్చుకుందాం. పైగా ఫస్ట్ ఈ కొబ్బరి పట్టుకుంటా, తర్వాత ఈ గసగసాలన్నీ తర్వాత పట్టుకుంటా. గసగసాలు కూడా ఇళ్ళనే పట్టేసుకుంటా. ధనియాలు, జీలకర్ర, మెంతులు, యాలక లవంగాలు అన్నీ. కాల్చిన ఉల్లిగడ్డ ఎందుకు వేయాలంటే మన చేపల కూర టేస్ట్ వస్తుంది కాల్చింది వేస్తే. దానికోసం మిక్సీలో వేయాలా? మిక్సీలో పట్టుకో 2 టమాటాలు ఇది మిక్సీ పట్టి
ఇప్పుడు ఏ ఉల్లిగడ్డలలో వేసుకోవాలి. ఇది 3 కాల్చిన ఉల్లిగడ్డలు, 2 టమాటాలు. ఇది ఒకసారి పట్టుకుందాం. 2 మిక్సీ పట్టాలి. 2 కలిసి మిక్సీ పడితే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇవి కొంచెం మగ్గినాయి. ఇంకా పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకొని చేపలు చాలా కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ వేస్తున్నాం. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాం. కొంచెం అంటే ఒక స్పూను, పెద్దది, పెద్ద స్పూను. ఏమైంది రావు అత్తగా పోయినావు బయటికి. ఇదేంటంటే ఇందాక మిక్సీ పట్టింది. ఇందాక మిక్సీ పట్టలే అది. ఇది తొందరగా ఎందుకు వేసినంటే ఉల్లిగడ్డలు మగ్గినాయి. మళ్ళీ ఇది కూడా మగ్గాలి కదా, కారం వేయాలి ఇప్పుడు. అట్లని ఉప్పు వేస్తున్నాం. కారం పొడిలే, ఉప్పు లేదు అందుకు. ఎన్ని స్పూన్లు? ఏంది కారమా? ఉప్పు. ఉప్పు 1 స్పూన్ వేసిన. అంటే దీని నిండా బట్టి కాదు, ఎవరికి నచ్చినట్టు అలా వేసుకోవచ్చు. కానీ మేము కొద్దిగా ఉప్పు తక్కువ తింటాం. కారం పొడి వేస్తున్నా. నిన్న మన కారం లేకున్నది. ఈ 2 కిలోల చేపలకైతే 4 వేస్తుంటే కారం ఎక్కువ ఉంది. ఇప్పుడు 2 వేస్తున్నా, 2 తగ్గించిన. అలా మసాలాలు అన్నీ కదా. ఎక్కువ వేయను. కొంచెం 2 నిమిషాలు ఆగి చింతపండు పులుపు వేసుకుంటే కొద్దిగా మగ్గుతుంది. ఇందాక పట్టిన మసాలాలు వేస్తున్నా. చేపలు ఎక్కువ లేవు. ఒక 10 నిమిషాలు మూత వేసి పెడదాం. ఆ మూత వేస్తే కొద్దిగా చిల్లకుట్ట మగ్గుతుంది కదా, అప్పుడు చేపలు వేసుకుందాం. ఇది గ్రేవీ మగ్గింది. ముక్కలు వేస్తున్నా. తలకాయ వేస్తున్నా ఒక పక్కకు. ఇంకా ఇట్లా లోపుకుంటే కలిపితే ఏమవుతుందంటే ఇక చిదుగా అవుతాయి. ఎసరు ఎక్కువ లేదు కదా ఎగురు. ఇట్లా లోపుకుంటే మంచిగా కలుస్తుంది, బాగుంటుంది. కొత్తిమీర వేస్తున్నా. బంద్ చేసేది కొత్తిమీర వేసేసిన. ఇంకా వారి కుంభుదాం ఇక. నేను కృష్ణనగర్ పోయొచ్చేలోపు ఖతర్నాక్ కొయ్యంగ చేపల ఎగురు చేసి పెట్టింది మా అమ్మ. అదిరిపోయింది. కానీ నూనె ఎక్కువ కనబడుతుంది. అందులో దేవుని నీకు ఎత్తున పెట్టుకున్నా. ముందు నువ్వే వేసుకోవాలి. పెడతలేనా ఇంకా. నాకు తలకాయ ఇష్టం. తలకాయ వేసుకున్నా. అబ్బా సూర్యునిక మాత్రం అదర కొట్టినవే ముక్కలు మాత్రం. తిన్నా బాగుంది. తిన్నావు అప్పుడే? నేను 100 మార్కులు వేసిండు. 100 మార్కులు వేసిండా నాయన? నాయన ఉట్టిగానే వేస్తాను 100 మార్కులు. కానీ మళ్ళీ ఈసారి ఉండపాయగానే. అది ఎట్లుంది రా రై బాబు? ఎట్లుంది? కర్రారా తల్లి పట్టుకుని రారా. ఎట్లుంది? సూపర్. దాని పేరేంది అంత నాకు తెలియదు. కొన్నే చేపనా? అడు ఏం చేప? కొనెంగ చేప. కొనెంగ కాదు కోయింగ. కోయంగ చేప. ఆడు బొమ్మడిది అవుతాడు. వానికి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏంద్రని యూట్యూబ్ ఛానల్? విహారయాత్ర. విహారయాత్ర
టెంపుల్స్ అవన్నీ చూపిస్తూ ఉంటాడు. హైదరాబాద్లో హిడెన్ టెంపుల్స్ ఏడే ఉన్నాయి, దాని తర్వాత డిస్ట్రిక్ట్స్లో ఎక్కడెక్కడ హిడెన్ టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడ జాతరలు అవుతాయి, అవన్నీ మంచి వీడియోలు చేస్తూ ఉంటాడు. ఒకసారి ఛానల్ చూడురి. లైకులు కొట్టారు మా తమ్మునికి మంచిగా, కానీ మా తమ్ముడు గొప్పోడు, కానీ నాకు పట్టు చీర పెట్టండి. నీ చీర పెట్టడానికి అన్నాడు గొప్పడు కావాలా? పొచ్చు కలుపుకొని దానాన్న కార్తీక్ నీకు తినబెడతారా? కార్తీక ముత్తు కలిపినదా? ఇప్పుడు అది కాదు కథ, వాడు వీడియోలో పడాలి అది. అందుకు రా మా పక్కన కూర్చొని తిను అని చోటు చెప్తుంది. ఎగరవతి ఏంది తలకాయ ఉంచుతావు వాడికి? నవ్వలకు ముందే కొయింగా చేపల ఇగురు ఫస్ట్ బైట్ మా అమ్మతో పాటు మీతో పాటు నేను. ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే ఈ చేపల ఫ్లేవర్ ఉంటుందా, గోదావరిది కానీ సముద్రాన్ని కానీ ఆ టేస్ట్ తెలిసింది. దాని తర్వాత పులుపు తగిలింది. చింతపండు వేసినావా? కొంచెం ఎక్కువ మస్తు యాక్ట్ చేస్తున్నావుగా. ఇదేనా? ఆ పులుపు తగిలింది. కొత్త కారం కదా, కొంచెం నాలుగైతే బగ్గు ఉంటుంది. కొంచెం పులుపు వేయకుండా నీ సువాసన వస్తుంది కదా, అట్లా కొంచెం టేస్ట్ మాత్రం రగదీసింది. గ్రేవీ కూడా సూపర్ పెట్టినా. ఇంతకుముందు చేసినా కానీ ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగుంది. ఫ్రెష్ చేప ఇట్లా వట్టిరు బోర్డు దగ్గరకు పోయి వేసుకున్నాం. కండ కూడా ఎట్లుంది. ఎంతైనా గోదావరి చేపల రుచి వేరు. నువ్వు ఇప్పటివరకు చేసిన చేపల కూరలు అన్నిట్లల్లా తోపిది. మొన్న సాయంత్రం తీసుకున్నాం ఈ చేపలు, బస్సులో వేసుకొని ఐస్లో వేసుకొని హైదరాబాద్ వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న కట్ చేయించి పెట్టి ఈరోజు వండినాం కూర. కానీ ఆ నీ సువాసన కానీ అది మాత్రం ఏం లేదు. టమాటా వేసినాం. ఇంతమంది వేసా టమాటా ఎప్పుడు వేయలేక వేసినాక అప్పుడు కూడా వేసినా. అవునా? కానీ అమ్మ అసలు 2 టమాటాలు 6 ఉల్లిగడ్డలు. పులుసు కంటే బాగుందాం ఇది కదా, పులుసు కంటే చాలా బాగుంది. ముక్కలు కూడా అదిరిపోయినాయి, కడకున్నాయి. బాగుంది. నేను ఆంధ్ర సైడ్ పోయి కూడా తిన్నా కానీ బాగున్నాయి, కమ్మ ఉన్నాయి. దీనంత మంచిగా అనిపించలేదు నాకు ఇక్కడ, నిజంగా చాలా బాగుంది. మరి ప్రాసెస్ ఎట్లా చేసిందో చూడరి, నేనైతే చూడలేదు. కోయింగ చేప గోదావరినే కాదు, గోదావరి చేపలు ఇప్పుడు ఇక్కడ మన మార్కెట్లలో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మియాపూర్ చేపల సంత అన్నప్పుడు వీడియో చేసిన, ఆడ కూడా దొరుకుతాయి చేపలు. తెచ్చుకొని ఇగురు పెట్టుకొని, పులుసు కంటే కూడా ఇగురు అదిరిపోయింది. ఇక్కడ మీటు, తలకాయ మీద మీటు. అసలు ముళ్ళు కూడా ఈ చేపలు ఏంటంటే ఒకటే ముళ్ళు ఉంటుంది, సెంటర్ బోన్. బాబా చేప బ్రెయిన్ ఎంత ఆయిల్ ఉంది చూడు, ఆయిల్ చూసి చేప తలకాయలు ఇదే హైలైట్. నేను ఇక కెమెరా బంద్ చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తా కూరని. మీరు వండుకొని తినురి. మియాపూర్ కాడ మంగళవారం సంత పెడతారు, ఆ సంతలో దొరికితే విడురి చేపలు. లేకపోతే గోదావరి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఆ నుంచి పంపమని చెప్పుది. బాయ్ బాయ్, లవ్ యూ. బాయ్, ఐ లవ్ యూ చిచ్చా.